ఓం అస్మశ్రీగురుభ్యో నమః. భగవద్రామానుజాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామినే నమః. శ్రీ దక్షిణ తిరుపతి పురనివాస శ్రీ పద్మావతి అలవేలుమంగా దేవీ సమేతస్య శ్రీ మద్వెంకటనాథాయ నమో నమః. ఆపదాపమహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీశైలశదయాపాత్రం దీభక్తాదిగుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. టీవీ24 భక్తి ఛానల్ వారికి శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర స్వామి తరపున మంగళ శాసనములు. గురువుగారు, నిద్ర లేచిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత స్త్రీలు ఏ దేవతామూర్తిని పూజించాలి గురుగారు? ముందుగా మనం ప్రతిరోజు ఈ కాలమాన ప్రకారంగా ఉండేటటువంటి వాటిలో మనకు 24 గంటలు పరమాత్మ కాల వ్యవధినిచ్చారు. ఈ వ్యవధిలో ఈ నిద్ర లేచిన దానికి వాటికి ముందు వాటి తర్వాత ఈ యొక్క సమయాన్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. రోజుకు 24 గంటలు నియమించారు పరమాత్మ. ఆ 8 గంటలు ఉన్న ప్రథమం బ్రహ్మదేవుడు, రెండవ 8 గంటలు శ్రీ మహావిష్ణువు, మూడవ 8 గంటలు శంకర భగవానుడు, కలిపితే 324 గంటలు ఒక రోజుకి నియమించారు. నిద్ర లేచిన తర్వాత చక్కగా మిమ్మల్ని నన్ను అంటే మీతో సహా నా నుంచి ప్రతి ఒక్క జీవరాశిని పరమాత్మ సంరక్షణ చేసి ఉదయాన్నే లేచేటప్పుడు ఆ పరమాత్ముడికి దండం పెట్టుకునే ముందు స్త్రీలు ఎవరిని పూజించాలి అంటే భూదేవత. అందుకు మన దగ్గరలో అంటే నోటి దగ్గర ఉన్నటువంటి శ్లోకాలు కానీ పదాలు కానీ అలవరుచుకొని చక్కగా నేర్చుకొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్రీరాముని యొక్క తారక మంత్రం కానీ లేదా వెంకటేశ్వర స్వామివారి యొక్క మంత్రము అంటే శ్రీయ కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయతే నమః అంటూ మంత్రాన్ని చక్కగా లేచి భూదేవతకు అనగా చక్కగా మనల్ని అంటే ఇందాక అనుకున్నాం కదా, భూదేవతను చక్కగా పూజించాలని చెప్పాం కదా. భూదేవత చక్కగా స్నానమాచరించి మనం భూదేవతకి చక్కగా దండం పెట్టుకొని అమ్మవారికి పూజ అయిన అనంతరము మనం అంటే వాటిని సూర్య నమస్కారాలు అంటారండి. ఉదయం చక్కగా మీరు బట్టలు కట్టుకొని చక్కగా మన హైందవ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకొని తూర్పు దిశ తిరిగి ఆదిత్య భగవానుడికి నమస్కారం చేసి అలాగే మీరు నుంచిన ప్రదేశంలో భూదేవతకి నమస్కారం చేసి భూదేవియే నమోస్తుతే భూదేవియే నమోస్తుతే అంటూ ఆ తరువాత తమ కార్యకలాపాలను ప్రారంభించాలి.